హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం మనకందరికీ నచ్చేలా రవ్వ లడ్డు అయితే బాగా హీట్ అయింది. హీట్ అయ్యాక ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి, సన్న రవ్వ. బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్మాకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా మరీ అంత రోస్ట్ కాకుండా ఫ్రై చేసుకోవాలి. ఫైన్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం రవ్వని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. నేనైతే ఓన్లీ క్యాష్యూ మాత్రమే వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ప్యాన్లో హాఫ్ షిప్ కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను. దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఏ క్వాంటిటీలో వేసుకున్నామో చక్కెర కూడా అదే క్వాంటిటీతో ఒక గ్లాస్ చక్కెర అయితే వేసుకుందాము. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంతో రవ్వ క్యాష్యూ అయితే వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి, రవ్వ, కొంచెం నెయ్యి, క్యాష్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అయితే కొంచెం పాలు, ఒక చిన్న గ్లాస్తో పాలు అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా పాలు అయితే మిక్స్ చేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెంగా పాలు, ఒక 2-3 స్పూన్స్ అయితే పాలు అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేతితో మిక్స్ చేసుకోండి, మీకైతే తెలుస్తుంది. ఇంకొంచెం పాలు అయితే పడతాయి. పాలతో మొత్తం కలిపేయాలి. పాలతో బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే క్లోజ్ చేసి పెట్టేసుకున్నాము. రవ్వ లడ్డు అయితే నానింది. ఇప్పుడైతే మనం రౌండ్స్ అయితే చేసుకుందాము. ఇలా అయితే రౌండ్స్ చేసుకోవాలి. రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.